హలో అండి, వెల్కమ్ టు వరు వినోదం ఛానల్. ఇవాళ మరొక వంటతో మేము ముందుకు వచ్చాను. ఇవాళ మనం చేసుకోబోయేది గోంగూర రోటి పచ్చడి. వీటికి కావాల్సిన పదార్థాలు: ఒక కట్ట గోంగూర కడిగి శుభ్రం చేసుకోవాలి, 2 పిడికెలు ఎండుమిర్చి, 4-5 వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర. ఆయిల్ బాండి పెట్టుకుందాము. ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులో మనం ముందుగా తీసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు అయితే వేయించుకోవాలి. నేను పప్పుచారు తాలింపు పెట్టిన బాండీలోనే మిరపకాయలు వేయించుకుంటున్నాను. మళ్ళీ మీరు అది అనుకోబాకండి. సరిపడా ఆయిల్ వేసుకొని మిరపకాయలు ఫ్రై చేసుకుందాం. గోంగూర బాగా పుల్లగా ఉంటే ఎండుమిర్చి ఎక్కువ పడుతుంది, కొద్దిగా పులుపు తక్కువ ఉంటే మిరపకాయలు కూడా తక్కువ వేసుకోండి. మేము కొద్దిగా కారం ఎక్కువ తింటాం కాబట్టి 2 పిడికిలు తీసుకున్నాను నేను ఎండుమిర్చి. ఒక కట్ట గోంగూరకి, లేత గోంగూర పుల్లగా ఉంది, ఒక కట్ట అయితే సరిపోతుంది. ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకుందాము. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే గోంగూర పచ్చడి బాగుంటుంది. ఎండుమిరపకాయలు తీసి పక్కన పెట్టుకున్నాక ఇప్పుడు ఇందులోనే మనం తాలింపు దినుసులు వేసుకుందాం. పచ్చడికి ముందే పోపు పెట్టుకుందాం. కొంచెం ఎక్కువ వేసుకుంటే తాలింపు దినుసులు పచ్చడి అనేది రుచిగా ఉంటుంది. 2 ఎండుమిరపకాయలు, అలాగే మనం తాలింపు వేయించుకున్నాక ముందే వేయించి తీసి పక్కన పెట్టుకుందాము. కరివేపాకు కూడా వేసుకుందాం ఇందులో. చాలా రుచిగా ఉంటుందండి గోంగూర రోటి పచ్చడి. చాలా సింపుల్గా ఉంటుంది. తాలింపు వేయించుకున్నాక చెప్పాను కదండి, ఆయిల్ ఎక్కువ పడుతుంది, నాకు కొద్దిగా చాలదన్నట్లు కొద్దిగా వేసుకున్నాను ఆయిల్. కలుపుకునేటప్పుడు పచ్చడి బాగుంటుంది. కరివేపాకు కూడా ఎక్కువ వేసుకోండి. ఎక్కువ సింపుల్గా ఎక్కువ ఐటమ్స్ ఏమి ఉండవండి ఇందులో. గోంగూర, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, తాలింపు దినుసులు, ఆయిల్. ఇప్పుడు ఈ తాలింపుని వేరే బౌల్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఇదే బాండీలో ఇంకా కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న గోంగూర ఆకులనైతే ఇందులో మూగుట్లో వేసుకుందామండి. శుభ్రంగా కడిగి క్లీన్ చేసుకోవాలి. ఇసుక ఉంటుంది, ఒక్కసారి ఎక్కువ నీళ్ళు వేసి శుభ్రం చేసుకోవాలి. చూస్తానికి అట్లా ఉంటుంది కానీ గోంగూర మగ్గిపోయాక ఒక పిడికెడు కూడా అవ్వదండి ఆకు, లేతాకు. మొత్తం కడిగింది, శుభ్రంగా కడిగి పెట్టుకున్నది అదే బాండీలో అయితే వేసుకుందాము. నీళ్ళు అనేది వేయకూడదండి గోంగూర పచ్చట్లో. ఎప్పుడు రుబ్బేటప్పుడు కానీ ఎప్పుడు గట్టిగా ఉందని చెప్పి నీళ్ళు అయితే వేసుకోకూడదు. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు గోంగూర మెత్తగా మగ్గే వరకు ఉండనిద్దాం. ఇప్పుడు మగ్గిపోయిందండి. పచ్చడి ఎట్లా చేసుకోవాలో చూద్దాం. రోల్ తీసుకొని, నేను తీసుకున్న ఇంగ్రీడియంట్స్కి ఈ మాత్రం రోల్ అయితే సరిపోతుంది. మీరు ఎక్కువ మొత్తంలో కావాలనుకుంటే పెద్ద రోట్లో వేసుకోండి. నేను కొద్దిగా తీసుకున్నాను కాబట్టి చిన్న రోల్లో వేసుకుంటున్నాను. వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, 4-5 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా జీలకర్ర, రాళ్ళుప్పు వేసుకుంటే మెత్తగా నలుగుతుందండి. సరిపడా రాళ్ళుప్పు వేసుకొని నేను ముందే వేసుకుంటున్నాను. మీకు చాలకపోతే ఉప్పు చూసి వేసుకోండి, ఎక్కువ వేసుకోబాకండి ఒకేసారి. జీలకర్ర కూడా వేసుకోవాలండి ఇందులోనే. కారం కూడా సరిపడా ఉంటే బాగుంటుంది. మిక్సీలో వేస్తే ఇప్పుడు గోంగూర పచ్చడి బాగోదండి, పేస్ట్ అయిపోతుంది.
కచ్చా పచ్చగా ఉంటేనే గోంగూర రుచిగా ఉంటుంది. నేను తీసుకుంది ఒక్క కట్టే కాబట్టి నాకు ఈ చిన్న రోలు సరిపోతుంది. ఉప్పు వేయటం వల్ల, కళ్ళుప్పు వేయడం వల్ల ఎండుమిరపకాయలు త్వరగా నలుగుతాయండి. మెత్తగా ముద్దయ్యే వరకు దంచుకోవాలి. ఎక్కువ టైం పట్టదండి, చాలా సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. నోటికి ఏమి తినాలనిపించినప్పుడు ఇట్లా రోటి పచ్చళ్ళు చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి. ముందుగా మగ్గించి పెట్టుకున్న గోంగూరను కూడా నేను ఇప్పుడు ఈ మిశ్రమంలో వేసుకున్నాను. మనం ఇందాక మూకిట్లో వేసినప్పుడు చాలా ఎక్కువ కనపడింది గోంగూర, కానీ మగ్గాక కొద్దిగా అవుతుందండి అది కూడా ఇందులో వేసి స్లోగా దంచుకోవాలి. ఇందులోనే మనం ఒకసారి తిప్పుకుందాము. ఇందులో ఉల్లిపాయలు కూడా వేసుకుంటే చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి పచ్చడి. ఎప్పుడైనా ఇంట్లో వాళ్ళకి తినాలనిపించినప్పుడు ఇట్లా సింపుల్ అండ్ టేస్టీగా చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఒకసారి అంతా కింద నుంచి పైకి కలుపుకుందాము. ఇది నూనెలో మగ్గటం వల్ల తొందరగానే నలిగిపోతుంది గోంగూర. ఒకసారి అంతా కలియబెట్టుకొని ఇందులో మనం ఇప్పుడు పిడికెడు పచ్చి ఉల్లిపాయలు వేసుకుందామండి. పులుపుకి కారానికి ఈ ఉల్లిపాయ ముక్కలు చాలా అంటే చాలా టేస్ట్ని ఇస్తుంది. నేనైతే ఎక్కువే వేసుకుంటాను ఉల్లిపాయ ముక్కలు ఈ గోంగూర పచ్చడిలో, చాలా బాగుంటుందండి. అవి కూడా ఒకసారి మెత్తగా చేసుకోకూడదు, కచ్చాపచ్చాగా దంచుకోవాలి. పచ్చళ్ళు ఎప్పుడు కూడా మెత్తగా ఫైన్ పేస్ట్ అల్లే చేసుకోకూడదు. నేను ఇంకా కొద్దిగా ఉల్లిపాయ ముక్కలను అయితే వేసుకున్నాను. ఈసారి చేసినప్పుడు ఇట్లా ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఉల్లిపాయలు ఎక్కువ వేసుకొని ఒకసారి అంతా కింద నుంచి పైకి తిప్పుకొని, ఉల్లిపాయలు ఎప్పుడు కూడా పేస్ట్ అవ్వకూడదండి, మనకి తినేటప్పుడు తగులుతూ ఉంటే ఉల్లిపాయ చాలా బాగుంటుంది పచ్చట్లో. ముక్కలు ముక్కలుగానే ఉండాలండి ఉల్లిపాయ. అంతా కలిపేసుకొని అంతేనండి, అయిపోయింది. మీకు ఇంకా మెత్తగా కావాలంటే ఉల్లిపాయలు దంచుకోండి, నేనైతే ఎక్కువ దంచలేదు, ఇట్లా రుబ్బి తీసేసుకున్నాను. ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఆంధ్ర గోంగూర పచ్చడి రెడీ అయింది. దీన్ని ముందుగా తీసి తాలింపు ముందే పెట్టుకున్నాం కదండి, ఆ తాలింపులో ఈ పచ్చడి అయితే వేసుకుందాము. అంతేనండి, సింపుల్ అండ్ టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి ట్రై చేసి చూడండి. మీకు కనుక ఈ గోంగూర పచ్చడి నచ్చినట్లయితే మా వరు వినోదం ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.